డిబేట్ నేను శివకుమార్ రొక్కం. భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నామన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఫ్రాన్స్లో ట్రంప్ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ కృషి చేశారని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇక హార్ముజ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు. హార్ముజ్ దగ్గర భారత నావికులకు రక్షణ కల్పించాలని ప్రధాని కోరారు. అలాగే హార్ముజ్ వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండవద్దని, స్వేచ్ఛా వాణిజ్యం జరగాలన్నారు. ప్రధాని మోదీ తనకు ఆప్తమిత్రుడని, భారత్కు అండగా ఉంటామని ట్రంప్ హామీ ఇచ్చారు. ఇదే అంశంపై ఇవాల్టి భేటీలో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తే వెంకటస్వామి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ ప్రభా గౌడ్ కూడా జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా కోటేశ్వరరావు గారు, నిన్న G7 భేటీకి హాజరైనటువంటి ప్రధాని మోదీతో అలాగే ట్రంప్ భేటీకి సంబంధించి చాలా అంశాలు చర్చకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. అలాగే విలేకరులు ట్రంప్ని కూడా చాలా ప్రశ్నలు అడగడం, దానికి ఆయన సమాధానాలు చెప్పడం కూడా మనం చూసాం. ఏంటి నిన్న జరిగినటువంటి ఈ భేటీకి సంబంధించినటువంటి అంశంలో మీకు ఏమనిపించింది ఈ భేటీ ద్వారా? ముఖ్యంగా ట్రంప్ వ్యవహరించినటువంటి తీరు అత్యంత గర్హనీయంగా ఉంది అనేది చెప్పాల్సి వస్తాం. ట్రంప్ని విలేకరులు ఒక ప్రశ్న అడిగారు. ఏమిటంటే, హార్ముజ్ జలసంధిలో మరణించినటువంటి భారత నావికులకు మీరు సంతాపం తెలుపుతారా అని అడిగితే, అవును నేను విన్నాను వాళ్ళు చచ్చినట్టు అన్నట్లుగా మాట్లాడాడు తప్ప సంతాపం తెలియజేయలేదు. కనీస మానవత్వం. ఇదే ట్రంప్, ఇదే అమెరికా భారతీయ నాయకులు మరణించినటువంటి నౌక మీద మేమే దాడి చేశామని అమెరికా ప్రకటిస్తే, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఏమిటి అంటే, మేము కాదు, ఇరాన్ చేసినటువంటి దాడిలో వాళ్ళు మరణించారు అని చెప్పాడు. ఒకవేళ అదే నిజమైతే మరి సంతాపం ప్రకటించడానికి ట్రంప్కి అభ్యంతరం ఎందుకు? అలాంటి ట్రంప్ తోటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు భేటీ అయి పశ్చిమాసియా శాంతికి కృషి చేశారు అని చెప్పేసి ప్రశంసలు కురిపించడం చరిత్రను మన కళ్ళ ముందే ఎంతగా వక్రీకరిస్తున్నారో అనేది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అసలు పశ్చిమాసియాలో శాంతికి చిచ్చు పెట్టిందే అమెరికా. ఏకపక్షంగా ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేసింది అమెరికా. యావత్ ప్రపంచాన్ని, భారత్తో సహా యావత్ ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టింది అమెరికా. దానికి నాయకత్వం వహించింది డొనాల్డ్ ట్రంప్. అలాంటి వాడిని పట్టుకొని మీరు పశ్చిమాసియాలో శాంతికి బాగా కృషి చేశారు అని చెప్పేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తే యావత్ భారతదేశం సిగ్గుతో తలంచుకోవాలి. ఎవరు చెప్తున్నారు? మీరు ఇంకేదన్నా చెప్పండి. 100 రోజులకు పైగా యావత్ ప్రపంచాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ ని శాంతి కృషి చేశారు అని చెప్పేసి చెప్పడం అంటే, ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి వైఖరి మరొక ఉంటుందా అనేటువంటి ప్రశ్న. రెండవది, ఈ సమయంలోనే ఇంకొక పరిణామం జరిగింది. ఏమిటి ఆ పరిణామం అంటే, జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా ఆక్రమిత కాశ్మీర్, ఈ 2 ప్రాంతాలను కూడా భారత్లో అంతర్భాగం కాదు, ఇవి వివాదాస్పద ప్రాంతాలు అంటూ మన మ్యాపుల్లో వాటిని చూపించకుండా అమెరికా పసిఫిక్ కమాండ్ ముద్రించినటువంటి మ్యాప్లు మనకి దర్శనమిచ్చాయి. అయినా గాని డొనాల్డ్ ట్రంప్ ఇదేం పని, ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు అనేటువంటి మాట మన గౌరవనీయమైనటువంటి ప్రధానమంత్రి నోటి నుంచి లేదా మన విదేశాంగ శాఖ నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఏమిటి లొంగుబాటు, ఏమిటి బలహీనత? దేశభక్తి గురించి వీళ్ళు దేశ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కబుర్లు చెప్తారు. ఈ విధమైనటువంటిది ఫిబ్రవరి నెలలో
మన దేశంతో వాణిజ్య సంప్రదింపులు జరపడానికి అమెరికా ప్రతినిధి వర్గం వచ్చినప్పుడు అదే ప్రతినిధి వర్గం, అదే వాణిజ్య శాఖ జమ్మూ కాశ్మీరు, లడక్, ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతంతో సహా మొత్తం కూడా భారత్ భాగాలే అంటూ అప్పుడు మ్యాప్ను ప్రకటించారు. ఆ మ్యాప్ మీద పాకిస్తాన్ వాడు నిరసన తెలియజేశాడు. నిరసన తెలియజేస్తే ఆ మ్యాప్ ని అప్పుడు అమెరికా వెనక్కి తీసుకుంది. ఇప్పుడు అసలు అవన్నీ కూడా పాకిస్తాన్ లో భాగాలే అన్నట్టుగా మరి అమెరికా సెంట్రల్ కమాండ్ చెప్పింది. 2018లో ఇదే డొనాల్డ్ ట్రంప్ మనల్ని బుట్టలో వేసుకోవడానికి ఏం చెప్పాడు? అప్పుడు అమెరికా ఏం చెప్పింది? అమెరికా ఇండో పసిఫిక్ అని చెప్పింది. ఇప్పుడు అదే ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం ఇండో అనేటువంటి పదాన్ని తీసేసి అమెరికా పసిఫిక్ కమాండ్ అని చెప్పింది. ఆ అమెరికా పసిఫిక్ కమాండ్ అని చెప్తూ దాని మ్యాప్ లో మన దేశాన్ని, మన జమ్మూ కాశ్మీర్ ని, వీటన్నిటిని కూడా లేపేసింది. ఏమాత్రం దేశభక్తి ఉన్నా గానీ లేకపోతే ఇంకోటి ఉన్నా గానీ ఇలాంటి పరిణామాలు జరిగినటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా శాంతి కృషి చేశారని మోడీ గారు చెప్పడం, మీకు అవసరం మోడీ గారికి కావాల్సిన ప్రశంసలన్నీ డొనాల్డ్ ట్రంప్, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు మంచిగా బట్టలు వేసుకుంటావు, ఈ విధమైనటువంటి ప్రవక్తల కోసం. ఈ ప్రవక్తలు కావాలంటే భారతదేశం అంతా ఇస్తారు, ఇబ్బందే లేదు. నరేంద్ర మోడీ గారి అన్నం గురించి లేకపోతే ఆయన బట్టల గురించి. డొనాల్డ్ ట్రంప్ ఆ విధమైనటువంటి ప్రశంసలు ఇస్తే నువ్వు పశ్చిమాసియా శాంతికి గొప్పగా కృషి చేశావు ఎట్లా చెప్తారండి? కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి దాన్ని, చరిత్రని ఇంతగా వక్రీకరిస్తారా? అది దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి. అంతర్జాతీయంగా మనం ఏ విధంగా అభాసు పాలవుతామో అనేటువంటిది కూడా కనీసం ఉండాలి కదా. అటువంటిది ఏమీ లేదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అయితే చాలా గర్హనీయం, అత్యంత విచారకరమైనటువంటిది. దేశభక్తి గురించి లేకపోతే ఇతరుల గురించి చెప్పడానికి వీళ్ళకి ఏ మాత్రం నైతిక పరమైనటువంటి హక్కు లేదనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే. రామూర్తి గారు గుడ్ మార్నింగ్. మీ కామెంట్ ఏంటి మోదీ ట్రంప్ భేటీకి సంబంధించి? మోడీ ట్రంప్ భేటీ గురించి సరే, యాజ్ యూజువల్ గా ఒక మీటింగ్ లో కలిసిండు. సరే, అది G7 సంబంధించి అది జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పొగడ్తలు కానీ అదే విధంగా భారతదేశానికి సంబంధించిన కొన్ని అంశాల పైన కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. మోడీకి సంబంధించి మోడీ వచ్చినప్పటి నుంచి ఏదైతే ఇప్పుడు మన అమెరికాకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో, అమెరికా అధ్యక్షుని పరిస్థితి కానీ, అమెరికా అధ్యక్షుడు అమెరికాలో ఉన్న భారతీయులు కానీ, అదే విధంగా మొన్న జరిగిన హార్మోస్ సంబంధించి మన నావ పైన దాడి చేసినప్పుడు వాళ్ళు చనిపోయిన విషయంలో కానీ ఆయన వివరించిన తీరు చాలా హేయంగా ఉన్నది. అదే విధంగా మన మ్యాప్ నుంచి ఇంతకుముందు కోటేశ్వరరావు గురించి చెప్పారు. మ్యాప్ నుంచి ఏదైతే పిఓకేని కూడా వాళ్ళ పాక్ భూభాగంగా చూపడం కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. అదే విధంగా ఇండో అన్న వర్డ్ ని కూడా మనకు పసిఫిక్ దాంట్లో నుంచి తీసేయడం అంటే చాలా హేయమైన చర్య. అమెరికా ఎప్పటికి కూడా వాళ్ళ పాకిస్తాన్ కు అంటగా అవుతున్నా కూడా దాన్ని అమెరికాతో మనం దోస్తాన్ చేయాలన్న అంశాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ అని నేను ఇక అప్పుడు కరోనా ముందు 20 లక్షల కోట్లు తీసుకొచ్చి మొత్తం ఎవరితో సాయం తీసుకోము, మన అమెరికా కంటే ధీటుగా, చైనా కంటే ధీటుగా తయారైతామన్న అయితే మోడీ అసలు ఏం చేస్తున్నాడో చూసుకోవచ్చు. అదే విధంగా 56 ఇంచుల ఛాతి ఎందుకు భయపడుతుందని కూడా అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని అంశాలు మాట్లాడుతున్న ఈ అమెరికా అధ్యక్షుడిని అసలు ఎవరు అరికట్టాలి, ఎవరు చేయాలి? ఇప్పుడు ఇంకోటి ఈయన దేవుడు, అదే విధంగా అందంగా ఉంటాడు అనే అంశాలు మాట్లాడడం అంటే ఎవరు అడిగింది? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే దేశ భద్రతకు సంబంధించి కానీ, దేశానికి సంబంధించిన కానీ అంశాలు మాట్లాడుకోవాలి తప్ప వ్యక్తిగతంగా నువ్వు అందంగా ఉంటావు, వ్యక్తిగతంగా నువ్వు ఇట్లుంటావు, నువ్వు అట్లుంటావు అని కాదు కదా మీటింగ్ అది. ఇప్పుడు దేశానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు భారతీయులు కూడా అమెరికాలో చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రంప్ వచ్చిన కాంచెల్లి. ట్రంప్ పాలనలో వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు వచ్చినవరో ఈ అమెరికా కన్నా పరిస్థితి ఎదుర్కొంటారు. అదే విధంగా అమెరికా నుంచి ఎట్లా చేసి బయటకు వచ్చి బతుకుదామన్న సమస్య అంటే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ అమెరికా నుంచి ఇట్లో సంపాదించుకొని భారతదేశానికి వస్తే మళ్ళీ తిరిగి అమెరికాకు పోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ద్వైపాక్షిక సంబంధాలు, అదే విధంగా అక్కడ సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించి కానీ,
వీసా ఇబ్బందులు కానీ ఇవి చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో వాటి అంశాలు మాట్లాడుకోకుండా దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థల పరిస్థితులు ఏంది, అదే విధంగా అమెరికా భారతదేశానికి ఏం దిగుమతి చేస్తున్నది, భారతదేశం అమెరికాకి ఏం ఎగుమతి చేస్తున్నది, ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటా వ్యక్తిగత పూజ, వ్యక్తిగత సంబంధించిన అంశాలు లాగానే నాకు కనబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏ దేశమైనా మీకు మీ మీద భారతదేశం మీద దాడి చేస్తే మేము సాయం చేస్తామంటే ఒక దేశం ఇంకో దేశం సహాయం తీసుకోకుండా పటిష్టంగా ఎదగాలన్నది వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న ముఖ్య అంశం. ఎందుకంటే 78 స్వాతంత్ర భారతదేశంలో ఇతర దేశాల పైన కూడా మనం ఎందుకంటే ఒక రక్షణ సంబంధించిన విషయాల్లో ఇతర దేశాల మీద ఆధారపడడం అంటే వాస్తవంగా చెప్పాలంటే ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్లీ దేశాలు ఉండొచ్చు, సరే యుద్ధం జరిగినప్పుడు ఒక దేశాన్ని సపోర్ట్ చేయొచ్చు, కొన్ని దేశాలు సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ ముఖ్యంగా అంతిమంగా మాత్రం మనం సెల్ఫ్ గా బలంగా ఉంటేనే ఎలాంటి దాడులు కూడా చేయరు. లేకపోతే మనం బలంగా లేకపోతే ఇప్పుడు పోఖ్రాన్ లాంటి గడ్డలు జరగకపోతే మన మీద ఇప్పటి వరకు చాలా యుద్ధాలు జరిగాయి. అదే విధంగా హార్మోస్ సంబంధించి మోస్తేనే మనకి ఎంత విలవిల కొట్లాడుకున్నాం. అదే విధంగా ఇప్పటి వరకు కూడా మోడీ వచ్చిన తర్వాత స్ట్రాటజిక్ ఆయిల్ సంబంధించి స్టోరేజ్ జరగలేదు. ఎందుకంటే ఒక భారతదేశంలో ఓన్లీ ఎందుకంటే వాజ్పేయి మాత్రమే ఆలోచించగలిగిన 3 దిక్కులు వేసిండు. కానీ ఆ 3 దిక్కులు వేసిన దాన్ని ఇప్పటి వరకు కూడా మోడీ కానీ ఇతర ప్రధానులు కానీ ఇంతవరకు వాటి మీద దాని పర్సంటేజ్ పెంచడమా, లేకపోతే దాని స్టోరేజ్ పెంచడమా, లేకపోతే కొత్తగా వేయడం అనేది కూడా జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి విపత్కర సమయంలో విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా అనేది మన అంతర్గత సమస్యలు, అదే విధంగా మన దేశ భద్రతను కానీ దేశానికి సంబంధించిన ఆర్థిక వివరాలు కానీ ఇతర దేశాల చేతుల్లో పెట్టొద్దని నమ్మలేదు. రైట్ ప్రభాగౌడ్ గారు గుడ్ మార్నింగ్. నా ఆడియో మీకు క్లియర్ గా ఉందా? ప్రభాగౌడ్ గారు, మోదీ ట్రంప్ భేటీకి సంబంధించి మన ప్యానలిస్టులు ఇద్దరి కామెంట్ కూడా మీరు విన్నారు. ప్రధానంగా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా అందరికీ వచ్చినటువంటి సందేహం ప్రధాని మోదీ హయాంలోనే అమెరికా యొక్క భారత్ విషయంలో అమెరికా యొక్క దృక్పథం మారిందా అనేటటువంటి ప్రశ్న లేవనెత్తుంది. ఎందుకంటే ఈ భేటీ జరగడానికి కొద్ది నిమిషాల ముందే ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి చారిత్రక ఇండో పసిఫిక్ కమాండ్ కు సంబంధించినటువంటి పేరును మార్చడం కోటేశ్వరరావు గారు కూడా ప్రస్తావించారు. అందులోనే ఆ వెబ్సైట్ కి సంబంధించిన దాంట్లోనే పీఓకే మ్యాప్ ను కూడా తీసుకొని వెళ్లి పాకిస్తాన్ లో ఉన్నట్టుగా చూపించినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఏ రకంగా చూడాలి అంటే ఓ పక్క నోటితో పొగుడుతూ నసుటితో వెక్కిరించే సామెత చందాన అమెరికా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? వాళ్ళకి అనేది ఒక స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. అండ్ మనం పోల్చుకుంటే 2003 నుంచి 2014 వరకు ఆ 11 years లో మనం పోల్చుకుంటే మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం ఆలోచించుకోవాలి. FDIs $308.38 billion అనేది అప్పట్లో 2003 to 2014 వరకు మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ $1 billion. మరి మన మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి 2025 ఈ 11 years లో మనది ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ 143% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ $748.78 billion అనేది మనకి పెరిగింది. దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు అనేది మా ఒక క్వశ్చన్. అంటే లాస్ట్ 25 years లో భారత్ కి 70% ఇన్వెస్ట్మెంట్స్ వస్తే అందులో 100 ఇన్వెస్ట్మెంట్స్ వస్తే అందులో 70% ఇన్వెస్ట్మెంట్స్ మోడీ గారిని చూసే వచ్చింది అన్న విషయం మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. గతంలో భారత ప్రధానులు అమెరికా వెళ్తే కేవలం ద్వైపాక్షిక ఒప్పందాలకే పరిమితమయ్యేది. కానీ ఈ రోజు ఫ్రాన్స్ వేదిక మీద కూడా అమెరికా అధ్యక్షుడు మన మోడీ గారి గురించి మాట్లాడే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. సో వీళ్ళు ఏం మాట్లాడుతారంటే మనకి ఏదైనా మంచి అనేది వీళ్ళు ఎక్కడ మాట్లాడరు. ఏదైనా ఒకటి నెగిటివ్ అనేది ఒకటి కనిపిస్తే దాన్ని ఎక్కువ వీళ్ళు ప్రమోట్ చేసే పరిస్థితి మనం ఈ రోజున్న రిమైనింగ్ పొలిటికల్ లీడర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన ట్రంప్ అని ఆయన చాలా కఠినమైన వ్యాపారవేత్త, అది మనకు తెలుసు. ఆయన ఏమన్నాడు, భారత్ కి భారీగా పెట్టుబడులు అనేది నేను పెడతానని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లే చెప్పండి? దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఈ రోజు అలా పెట్టుబడులు పెట్టడం వల్ల మన ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ అనేది అంత పెరుగుతుంది, ఐటీ బిజినెస్ అనేది అంత పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అంత పెరుగుతుంది, ఎంటైర్ గా మన ఆర్థిక వ్యవస్థ అనేది ఎంత పెరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడాలి. ఇప్పుడు గ్లోబల్ లీడర్ కింద ఆయన ఒక వ్యూహాన్ని అవలంబించాడు కాబట్టి మనకి హార్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది అంతర్జాతీయ చమురు రవాణాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన అంశం. అది అక్కడ ఉద్రిక్తలు తగ్గాలని చెప్పేసి ఆయన క్లియర్ గా స్వేచ్ఛ వాణిజ్యం ఉండాలి అని మోడీ గారు క్లియర్ గా గ్లోబల్ దీంట్లో చెప్పడం జరిగింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు ఎవరు కూడా?
పశ్చిమాసియా సంక్షోభంలో చిక్కుకున్న భారత ఎవరైతే నావికులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఆయన ఓపెన్ గా మాట్లాడారు. ఆయన ఏం డినై చేయలేదు కదా, నేను చెయ్యను అని చెప్పి మాట్లాడలేదు కదా. ఎందుకు ప్రతి దాన్ని వీళ్ళు నెగిటివిటీ చేస్తున్నారు? ఇక్కడ మిడిల్ ఈస్ట్ లో శాంతి కోసం ట్రంప్ గారు చేసింది కూడా ఆయన మాట్లాడారు. ఇప్పుడు మనకి మిగతా కంట్రీ సపోర్ట్ చేయకుండానే ఈ రోజు మనం భారత ఆర్థిక వ్యవస్థ ఈ రోజు ఇన్ఫ్లేషన్ అనేది 4.8% లో మనం ఉన్నామా? అది చెప్పండి. ఒకప్పుడు ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంది, మిగతా కంట్రీస్ లో ద్రవ్యోల్బణం ఎట్లా ఉంది అనేది మనం ఒకసారి కంపేర్ చేసుకుని మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ఇప్పుడు నాయకులు వీళ్ళంతా ఎట్లా ఉన్నారంటే ఒక్కటి నెగిటివ్ జరిగితే దాన్నే హైలైట్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు తప్ప గానీ ఇన్ని సంవత్సరాల్లో మన భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల గురించి గానీ వాటి గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు? కాంగ్రెస్ హయాంలో దేశ విధానం ఎట్లా ఉండేదో మనందరూ తెలుసు. ఎవడైనా అక్కడ అమెరికా వెళ్తే పట్టించుకునే పరిస్థితి కూడా లేదు అప్పటి కాలంలో. కానీ ఈ రోజు మనకి అండగా ఉంటామని కూడా ఆయన చెప్పారు. మొన్న యుద్ధం జరిగినప్పుడు మనకి మిగతా కంట్రీస్ నుంచి కూడా గల్ఫ్ లీడర్స్ గానీ వీళ్ళ యుఎస్ నుంచి కూడా మనం అన్ని కానీ ప్రభాగౌడ్ గారు అండగా ఉండడం అంటే ఏంటి? కేవలం ప్రకటనలు ఇస్తే సరిపోతుందా, లేదంటే భారత్ లో పెట్టుబడులు పెడితే సరిపోతుందా? మనకి ఎప్పుడు పాకిస్తాన్ తో ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు పాకిస్తాన్ తో ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినా, యుద్ధం వచ్చినా పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేసింది తప్పితే ఈవెన్ ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా భారత్ కు చేసినటువంటి మేలేంటి? కష్ట సమయంలో ఆదుకున్నవారు కదా నిజమైన మిత్రులు. పెట్టుబడి పెడితే మిత్రులు అయిపోతారా? వాళ్ళు మన మీద ఏమైనా యాంటీ చేశారండి? ఇప్పుడు అమెరికా మన మీదకి ఏమైనా యాంటీ చేశారా? మన మీద యాంటీ చేయలేదు కదా. మనకున్న రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకుంటూనే కాదండి. యాంటీ చేయకపోవడం ఏందండి? పాకిస్తాన్ కి డైరెక్ట్ సపోర్ట్ చేశారు కదా, యాంటీ చేయకపోవడం ఏంటండి? దాన్ని యాంటీ అంటారు. అమెరికా సపోర్ట్ క్రాస్ టాక్ వద్దు. మనం ఉన్నది ముగ్గురు కాదండి, దేశం గురించి అండి మాట్లాడేది. మాట్లాడండి ప్లీజ్. మీరు పొలిటికల్ గానే మాట్లాడుతున్నారు. పొలిటికల్ గా మాట్లాడకండి. పొలిటికల్ కాదండి అది. భారతదేశ ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా ఉంది, దేశం విషయంలో పొలిటికల్ ఏందండి? డిప్లొమసీ మోడీ గారు అంత డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మనకి ఈ రోజు టారిఫ్ స్థాయిలు ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చింది, ఆటోమేటిక్ రూట్ అండ్ FDI వచ్చింది, మేక్ ఇన్ ఇండియా అండ్ PLI వచ్చింది, డైవర్సిఫికేషన్ ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? అది కూడా మీరు మాట్లాడాలి కదా. ఏదైనా అంటే ఇప్పుడు మనకి ఏదైనా మంచి దేశ భద్రతకు అభివృద్ధికి ముడిపెట్టకండి. అభివృద్ధి అనేది నడుస్తూనే ఉంటది. దేశ భద్రతకు సంబంధించి క్వశ్చన్ అడిగినప్పుడు దేశ భద్రత గురించి చెప్పండి. ఎందుకంటే ఒక దేశానికి ఆపదొచ్చినప్పుడు యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు పాకిస్తాన్ కి అమెరికా ఎందుకు సపోర్ట్ చేసిందంటే మీరు ద్రవ్యోల్బణం గురించి మనం ఆపరేషన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడితే కరెక్ట్ కాదండి. ఇది మనల్ని ఎవరు ఆపేయలేదు కదా. అటాక్ మనం నేను ఒక క్వశ్చన్ అడుగుతాండి మిమ్మల్ని. నేను డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాండి, ఒక నిమిషం ఆగండి. ఎందుకంటే నేను మళ్ళీ మీకు అర్థం అవట్లేదు. ఇప్పుడు భారతదేశం సంబంధించి మోడీ వచ్చిన తర్వాత 2000 చదరపు గజాలు అటు చైనా భారతదేశంలోకి వచ్చి గ్రామాలు నిర్మించుకుంటున్నది. సో ఈ అంశంలో మీ వాదన ఏంటి? అదే విధంగా అమెరికా సంబంధించి ఎప్పుడైతే మనకు దేశంలో యుద్ధ వాతావరణం పాకిస్తాన్ తో ఏర్పడ్డప్పుడు పాకిస్తాన్ తోనే ఉంటుంది, పాకిస్తాన్ కే అంటగాగుతుంది, అదే విధంగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నది. మనల్ని ఇప్పుడు ఒక దేశానికి సపోర్ట్ చేయనప్పుడు ఇప్పుడు భారతదేశం సపోర్ట్ చేస్తలేదు, ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? మీ వాదన ఏంటంటే లేదు మోడీ వచ్చినప్పటి నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగినాయి. ఇప్పుడు మీరు ద్రవ్యోల్బణం గురించి పెట్టింది. ద్రవ్యోల్బణం అప్పటికిప్పటికి 2014కి మోడీ వచ్చిన తర్వాత ఎంత తేడా ఉన్నది? ఓన్లీ 1%. దీన్ని మరి మీకు తెలియకపోతే ఎట్లా అండి? 1% ద్రవ్యోల్బణాన్ని మీరు అప్పుడు 6 ఉన్నది, ఇప్పుడు 5 అయింది. దాంతో ఒకటే 1% తగ్గింది. నేను అడిగేది ఒకటే అండి. సూటిగా అడుగుతున్నా దేశ భద్రత విషయంలో ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. దేశ భద్రత విషయంలో అటు పాకిస్తాన్ ఇటు సైడ్ పాకిస్తాన్ గానీ పైన ఎందుకంటే చైనా గానీ మన భూభాగాలను ఆక్రమించుకుంటుందా? మన భూభాగాలను అమెరికా ఏదైతే మ్యాప్ నుంచి వెళ్ళి వాళ్ళ భూభాగంగా చిత్రీకరిస్తున్నా మోడీ ఒక్క మాట మాట్లాడకుండా నువ్వు అందంగా ఉన్నావు, లేకపోతే నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు అని మాట్లాడుకుంటే ఉబ్బిపోవడం కాదండి. దేశం 50. రామోద్ గారు మీ క్వశ్చన్ అయింది కదా, ఆన్సర్ వినండి ప్లీజ్. ఆయనకి అన్ని కంట్రీస్ తోని కూడా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది మన పార్ట్నర్షిప్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. మనకి ఏ విధంగా ఇబ్బంది కాదు. రామోద్ గారు 1 to 1 కాదు ఇది. ప్లీజ్ నేను మీకు అవకాశం ఇస్తాను. రామోద్ గారు చెప్పట్లేదు మీరు ఇక్కడ. మీరు ప్రతిదాన్ని ఎందుకంత నెగిటివ్ గా చూస్తున్నారు? మనకేమైనా చెప్పారా? మేము వచ్చి పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన భారతదేశంలో కూర్చుంటామని చెప్పేసి ఆయన చెప్తే ఈయన ఏమైనా డైరెక్ట్ గా సపోర్ట్ చేయడం మీరు స్టేట్మెంట్ చూసారా? స్టేట్మెంట్ ఏమైనా చూసారా మీరు చెప్పండి? పాకిస్తాన్ డైరెక్ట్ సపోర్ట్
ప్లీజ్ రామత్ గారు, నేను మీకు అవకాశం ఇస్తాను. కోటేశ్వర గారు మీరు ఏం చెప్తారు? ప్రభా గౌడ్ గారు మిగిలిన అంశాలన్నీ కూడా ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ప్రస్తావించాలి కదా. చేస్తున్నటువంటి మంచిని కాకుండా కేవలం రాజకీయ కోణంలో చూసి ఈ తరహా విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు? నేను కూడా అదే అడుగుతున్నా. మేము నెగిటివ్ కోణం చెప్పాము. ఆమె అమెరికా భారత్ మధ్య ఉన్నటువంటి పాజిటివ్ కోణం ఏంటో చెప్పమనండి, నాకేం అభ్యంతరం లేదు. అమెరికా చేసినటువంటి దుర్మార్గాలని చెప్పాలా లేదా, దాన్ని జనానికి దృష్టికి తీసుకురావాలా లేదా? ఆమె చెప్పినట్టుగా మా మీద ఆరోపించినట్టుగా మేము నెగిటివ్ కోణమే చూసాం. ఓకే, నెగిటివ్ కోణమే చూసాం. మీరు చూపించినటువంటి పాజిటివ్ కోణం ఏంటి? అమెరికా మనకు ట్రంప్ చేసినటువంటి ప్రకటించిన ఒక్క నిమిషం ప్రభా గౌడ్ గారు, ప్లీజ్ నేను ఒక్క నిమిషం. మీరు ఆర్గ్యూ చేయొద్దు. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్తున్నా. మీకు నచ్చకపోతే అది వేరే అంశం. పాజిటివ్ కోణం ఏమిటి? డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పెట్టుబడులు పెట్టానని చెప్తున్నాడు. మరి 2014 నుంచి 2024 వరకు లేదా ఇప్పటి వరకు పెట్టాడు మరి అటువంటి పెట్టుబడులు? మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎఫ్డిఐ ఎక్కడి నుంచి వచ్చింది? మారిషస్ నెంబర్ 1 స్థానం, సింగపూర్ నెంబర్ 2 స్థానం, అమెరికా నెంబర్ 3 స్థానం. 2004 నుంచి 2014 కూడా మారిషస్, సింగపూరే 1-2 స్థానాల్లో ఉన్నాయి అనేది మనం గమనించుకోవాలి. అందుకని మోడీ గారికి భజన చేయదలుచుకుంటే, ట్రంప్ గారికి భజన చేయదలుచుకుంటే చెయ్యండి, కాదని అంటున్నా. మేము లేవనెత్తినటువంటి అంశాలు, మ్యాప్ నుంచి మన జమ్మూ కాశ్మీర్ ని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తొలగిస్తే కనీసం దానికి నిరసన కూడా తెలియజేయాలనేటువంటి బలహీనత ఏమిటని అడిగితే, మోడీ గారు పెట్టుబడులు తెచ్చారు, లేకపోతే మోడీ గారు సింధూరు, ఆపరేషన్ సింధూరు, ఇవన్నీ ఎందుకండి? ఇవాళ మనం సబ్జెక్ట్ ఏంటి? అమెరికా భారత్ రిలేషన్స్. మోడీ గారు ట్రంప్ ని ఎలా పొగుడతాడు? మీరు పశ్చిమాసియా శాంతికి మీరు ఎంతో చేశారని. ఏం చేశాడు ట్రంప్? పశ్చిమాసియాలో చిచ్చు పెట్టింది ట్రంప్. తెలీదా మోడీ గారికి? అర్థం కాదా? ఆయన పత్రికలు చదవడా? లేకపోతే టీవీలు చూడరా? లేకపోతే ఆయనకు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరా? అమెరికా చేసినటువంటి దుర్మార్గం ఏమిటో, ఇరాన్ మీద చేసినటువంటి ఇబ్బంది ఏమిటో తెలీదా? అవన్నీ మర్చిపోయి ఎట్లా చెప్తారు? ఒకవేళ మీరు చెప్పదలుచుకోకపోతే మౌనంగా ఉండండి. పొగట్టం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ గారిని పొగట్టం ఏంటి? ఆ మెంటల్ గాడిని. యావత్ ప్రపంచాన్ని 100 రోజులకు పైగా ఇబ్బంది పెట్టినటువంటి ట్రంప్ ని నువ్వు శాంతి దూతవు అని చెప్పేసి పొగిడారంటే ఇంతకంటే భారతదేశానికి అవమానం. అది దేశభక్తులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు, అసలైన దేశభక్తులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎట్లా చెప్తారండి? ప్రపంచం వాళ్ళలో ఈ విధమైనటువంటి వైఖరి తీసుకుంటే నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా ఏమొస్తుందో తెలియదు. భారతదేశానికి సిగ్గుచేటిది ఆ విధంగా పొగట్టం అనేది. అలాగే కోటేశ్వర గారు ఒకసారి ఈ భేటీ సంగతి గనక పక్కన పెట్టి గనక ఆలోచిస్తే అసలు మీ విశ్లేషణ ఏంటి? గత కొంతకాలంగా అమెరికా వైఖరి భారత్ విషయంలో మారుతుందా? కేవలం ట్రంప్ వచ్చాకే మారింది అనుకోవాలా, లేదంటే ఇది ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అనుకోవాలా? అమెరికా ఎప్పటి నుంచో భారతదేశాన్ని బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటాయి. అవసరమైనప్పుడు మనకి బిస్కెట్లు వేస్తా ఉంటాయి, అవసరమైనప్పుడు మళ్ళీ మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తాం. నేను ఇందాక చెప్పాను కదా, జమ్మూ కాశ్మీరు లేదా పాక్ ఆక్రమిత మ్యాప్ గురించి మనతోటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలి అని వచ్చినప్పుడేమో అవి మన ప్రాంతాలుగా చూపించారు అమెరికా వాళ్ళు. ఆ అవసరం అయిపోయింది. ఎందుకంటే వాణిజ్య ఒప్పందం కుదిరింది, దాని మీద ఇంకా అంతిమంగా సంతకాలు చేయాలి. సంతకాలు చేసిన తర్వాత అమల్లోకి వస్తుందని చెప్తున్నారు కనుక ఆ పని అయిపోయింది. కనుక ఆ పని అయిపోయిన తర్వాత ఏంటి? ఇప్పుడు అమెరికా ఇండో పసిఫిక్ నుంచి ఇండో పేరు తీసేయటం మళ్ళా దాన్ని పాత మ్యాప్ ని పునరుద్ధరించారు. అమెరికా చెప్పుకుంది ఏమిటి? ఎందుకు అంటే ఇదట అమెరికన్ పసిఫిక్ కమాండ్ అనేటువంటిదట 1947 ఉనికిలోకి వచ్చిందట. ఆ 1947 ఇప్పుడు ఏదైతే మ్యాప్లు ఉన్నాయో అట్లాగే ఉందట. అందుకని దాన్ని గౌరవిస్తూ మేము దాన్ని పెట్టామని చెప్పేసి అమెరికా వాడు చెప్తే మనం నోరు మూసుకుంటే ఇదా దేశభక్తి? వీళ్ళ భారతీయులకి దేశభక్తి గురించి పాఠాలు చెప్పేటువంటి పెద్ద మనుషులు ఎందుకు ఖండించరు దీన్ని? పాకిస్తాన్ వాడికి ఉన్నటువంటి ధైర్యం కూడా మన 56 అంగుళాలకి లేకపోతే, పాకిస్తాన్ మరి ఫిబ్రవరిలో నిరసన తెలియజేసింది.
నిరసన తెలియజేస్తే దాన్ని ఉపసంహరించుకుంది అమెరికా. ఇప్పుడు ఎందుకని నిరసన తెలియజేయరు? ఇది కూడా దౌత్యమేనా? ఇది కూడా భారత ప్రయోజనాల కోసమేనా? ఏం మాట్లాడతారండి? ఇటువంటి విషయాల గురించి మాట్లాడకుండా మోడీ గారు ఆయన పలుకుబడి చూసి ఏం తెచ్చారు? పలుకుబడి చూసి ఏం సాధించారు? పలుకుబడి ఈ 12 సంవత్సరాల్లో ఏం పలుకుబడితే ఏం తెచ్చారు? దేశానికి మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏం కనిపించట్లేదా కోటేశ్వరరావు గారు? కనిపిస్తున్నాయి. ఎందుకు కనపట్లేదు? మనకే కాదు, అందరికీ వచ్చినాయి. పాకిస్తాన్ కూడా వచ్చినాయి, బంగ్లాదేశ్ కూడా వచ్చినాయి. అంటే మన గొప్పతనం ఏమీ లేదు. మరి అంత ముందు ఎందుకు రాలేదు? మీరే వాళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? అప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఎంత పర్సెంటేజ్ వచ్చింది చెప్పండి. అప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ చెప్పండి మీరు. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇప్పుడు 143%. ఒక్క నిమిషం ప్రభాగౌడ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ ప్రభాగౌడ్ గారు, ఒక్క నిమిషం. మన డాలర్స్ నిల్వలు ప్రభాగౌడ్ గారు ఒక్క నిమిషం, కోటేశ్వర గారు చెప్పేది వినండి. ఒక్క నిమిషం ప్లీజ్. ఆయన అనలిస్ట్ అంటే ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలి. ఏదో పర్సనల్ గ్రెడ్జ్ గా ఒక పార్టీ ఒక మోడీ గారిని ఏదో దూషిస్తున్నట్టు మాట్లాడకూడదు. అనలిస్ట్ అని ఆయన. ఒక్క నిమిషం ప్రభాగౌడ్ గారు. ఇప్పుడు పొగడదలుచుకుంటే ఎవరైనా పొగడొచ్చు. మీరు పొగడిన అవసరం లేదు. ఎనలిస్ట్ అని ఆయన మొత్తం ఆల్ ఓవర్ గా చెప్పాలి తప్పగానే ఒక పాయింట్ ఆల్ ఓవర్ గా చెప్పాలి. అనలిస్ట్ అనే వాళ్ళు మీరు ఒక పార్టీకి సంబంధించిన మనుషులా మాట్లాడుతున్నారు. ఒక పార్టీకి సంబంధించిన మనుషులు మాట్లాడకండి. ఆల్ ఓవర్ గా మన భారతదేశం సంబంధించిన పార్టీ గురించి ఒక్క నిమిషం ప్రభాగౌడ్ గారు, ఒక్క నిమిషం. పార్టీ గురించి మాట్లాడిపోయినా ఒకే పాయింట్ హైలైట్ చేసి దాన్ని మాట్లాడుతున్నారు. కానీ మిగతా విషయాలు ఈరోజు ఎంప్లాయ్మెంట్ గురించి, వీటి గురించి, కంపెనీస్ గురించి, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రభాగౌడ్ గారు అఖండ భారత్ అంటూ కూడా ఎక్కువగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ మన భారతదేశ భూభాగం. మన భూభాగంలో ఒక్క ఇంచు కూడా పోవడాన్ని ఏ ఒక్క భారతీయుడు కూడా సహించినటువంటి పరిస్థితి. అమెరికా అగ్రరాజ్యం అమెరికా ఈ తరహా మ్యాప్ ని చూపిస్తే ఖండించాలి కదా కనీసం. అది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఖండించాలి కదా. ఖండించకపోవడం ఏంటి అని అడగడం తప్పెందుకు అవుతుంది చెప్పండి ప్లీజ్. ఖండించారా? ఇప్పటిదాకా ఖండించారా? నిన్న ఈ ఘటన జరిగింది. యాక్సెప్ట్ చేయడం కాదు. నిన్న ఈ ఘటన జరిగింది. మౌనం కూడా అంగీకారం అంటారు. నిన్న ఈ ఘటన జరిగింది. ఈ రోజు వరకు కూడా దాన్ని ఖండించారా? ఏ ఒక్క మంత్రి అయినా భారత ప్రభుత్వం అయినా ఏమైనా ఖండించిందా? కనీసం మినిస్ట్రీ నుంచి ఒక ట్వీట్ ఏమైనా వచ్చిందా ఖండిస్తూ పని? రాలేదు కదా. అది అంగీకరించాలి కదా. ఎదురుదారి చేస్తే ఎలా? ఎదురుదారి చేయడం కాదు, అది ఇంకా మనం యాక్సెప్ట్ చేయకుండా మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. అమెరికా మనకు చేసినటువంటి ద్రోహాల గురించి అది మీరు చేయకుండా చూడండి. మనం నేల మీద కూర్చొని ఏమైనా మాట్లాడేస్తాం. కానీ మనం అన్ని కంట్రీస్ తోనే మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేసాం కాబట్టి మొన్న మనకి అంత పెద్ద వార్ జరిగినప్పుడు ఈ రోజు మనకి ఇక్కడ హ్యాపీగా ఉన్నారు ప్రజలు. ఓకే ప్రభాగౌడ్ గారు వస్తా. ప్రభాగౌడ్ గారు మీ దగ్గరికి వస్తా. కోటేశ్వర గారు ఒక్క నిమిషం. ప్రభాగౌడ్ గారు ఒక్క నిమిషం. ముఖ్యంగా ప్రజెంట్ వాస్తవంగా ఇద్దరు అమెరికాకు సంబంధించిన ప్రతినిధి గాని భారతదేశానికి ప్రతినిధి మోడీ గారు గాని వీళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ట్రంప్ ఏం మాట్లాడుకోవాలండి? భారతదేశానికి అదే విధంగా అమెరికాతోని వస్తున్న ఇబ్బందులు ముఖ్యంగా ఇప్పుడు అట్ ప్రజెంట్ చాలా ఘోరమైన అంశాలున్నాయి. ఏదంటే అధిక సుంకాలు విధించిన విషయంలో ఇంతవరకు ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఏదో మామూలుగా కనీసం ఒక ట్విట్టర్ వరకే పరిమితమైన తప్ప దాని విషయంలో ఇంతవరకు అమెరికాతోని పెద్దగా మాట్లాడింది లేదు. వాటి విషయంలో ఒత్తిడి తీసుకొచ్చింది లేదు. ఎప్పుడైనా కూడా అమెరికా భారతదేశం మీద ఒత్తిడి చేస్తుంది తప్ప భారతదేశం ఒత్తిడి చేసే పరిస్థితి లేదు, ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉన్నది. అదే విధంగా భారత రష్యా సంబంధాల గురించి కూడా ఏదైతే అమెరికా ఒత్తిడి చేస్తున్న విషయం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఒక దేశం ఇంకో దేశంతోని ముఖ్యంగా సఖ్యతను ఉంటే కూడా ఓర్వలేకపోతున్నది. నేను పర్మిషన్ ఇస్తే మీరు రష్యా నుంచి ఏదైతే చమురు దిగుమతి చేసుకోవాలన్న అహంకారపూరితమైన మాటలు, నిరంకుశమైన మాటలు ఈ విషయంలో కూడా అసలు మోడీ మాట్లాడాడు. అదే విధంగా వీసా పరిమితుల విషయంలో కూడా ఇంతవరకు అసలు మాట్లాడింది లేదు. భారతదేశం చాలా అక్కడ మన పౌరులు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ వీసా పరిస్థితి, దాని గురించి మాట్లాడింది లేదు. అదే విధంగా భారతీయ నావికులు వాస్తవంగా మరణాలు అంటారు, మరణాలు కాదు అమెరికా చేసిన హత్యలు, వాటి విషయంలో అసలు మాట్లాడరు. ఇంతకుముందు బీజేపీ మిత్రులు మాట్లాడేది
ఇక ఏదైతే మోడీ వచ్చినప్పటి నుంచి చాలా ఘోరంగా పెరిగింది. ఎఫ్డిఐ ఘోరంగా వచ్చినాయి ఇతర దేశాల్లో పెట్టుబడులు. అంటే అసలు ఆశించిన ఫలితాలు రాలేదన్నది కఠినమైన నిజం. వాస్తవంగా చెప్పాలంటే దీని వల్ల ఉద్యోగాలు పెరుగుతాయి అంటే ఉద్యోగాలు పెరగలేదు. అదే విధంగా వచ్చిన ఎఫ్డిఐలు కూడా నేను మళ్ళీ కూడా చెప్తున్నా 4 రాష్ట్రాలకే వచ్చినాయి. అవి కూడా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీలకే పరిమితమైన తప్ప దేశంలో సమాంతరంగా వీళ్ళకి ఇంకోటి జాతీయ వాదం లేదేమో చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎక్కడికైతే రావాలనుకుంటారో అక్కడికి తీసుకెళ్లిపోతున్నారు తప్ప అక్కడ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు తప్ప దేశాన్ని, దేశ సమగ్రతను సమానంగా చూడట్లేదు అన్నది ఇంకో అంశం. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన ఇండియా చైనా సంబంధించి దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల ముందుకు వచ్చి గ్రామాలు నిర్మించుకుంటున్నా కూడా 56 ఇంచుల ఛాతీ ఏం మాట్లాడుతుందన్నది కూడా చూసుకోవచ్చు. సరే వ్యక్తిగతంగా మోడీని ఎందుకంటే భారతదేశం వెలుపల ఇజ్జత్ ఇస్తాం, అదే విధంగా ఇజ్జత్ కాపాడుకుంటాం మన ప్రధాని కాబట్టి. కానీ దేశం లోపల జరిగే అంశాలను కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఏదైనా కూడా తప్పే, రైటే. అదే విధంగా ఇప్పుడు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడేది మిత్రురాలు. 2014 ముందు 10% ఉండే, ఇప్పుడు ఏంటంటే 6%, 12 ఏళ్ళలో 4%. పెద్దగా అదే లేదు. ఇంకోటి ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఇది చాలా దరిద్రమైన విషయం, చాలా ఘోరమైన విషయం కూడా. ఎందుకంటే ఇంకా 105వ స్థానంలో ఉన్నామండి. ఆకలితో భారతదేశం చచ్చిపోతా ఉన్నా 105వ స్థానంలో ఉంటామా? ఏందండి ఇది? ఇంకా 105వ స్థానం నుండి మేము భారతదేశాన్ని కట్ చేసిన ఇది చేసినాం అంటే ఆకలితో చచ్చిపోతున్నారండి. ఎంతమంది చనిపోతారో తెలుసా రోజుకి? చాలా పెద్ద పెద్ద అంశాలున్నాయి. ఇప్పుడు ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ముందుకు పోయింది. దాదాపు 12 ఏళ్ల ఈ మోడీ పాలనలో పెద్దగా అనుకున్నంత ఏం లేదండి. వాస్తవంగా చెప్పాలని అడ్వర్టైజ్ మళ్ళీ కూడా చెప్తున్నా. నేను మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి అమ్మా. నేను అడిగిన నేను ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. కూనో జాతీయ వనంలోకి 8 పులులు వచ్చినాయి భారతదేశంలో. కూనో జాతీయ వనంలోకి పులులు వస్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన పత్రికల్లో యాడ్స్. అదే విధంగా మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర యాడ్. ఈ యాడ్ కు పులిలో వచ్చిన దానికంటే చారణ కోడికి బారణ ఖర్చు అన్నట్టు పులిలో కొన్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. దాని వల్ల వచ్చిందేంటిది? దేశ ప్రజల సొమ్మును ఒక కూన జాతీయ వనంకి 8 పుల్లు వస్తే ఏమి అవసరమా నాకు అర్థమైతే లేదు. ఈ దీన్ని మాట్లాడితే మీరు దేశద్రోహులు, అదే విధంగా ఇది కాదు కదా అండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారా? కాళేశ్వరం చెప్పి 1,00,000 కోట్లు మింగేసి మీరు మాకు మాట్లాడే మనుషులు మీరు. ఒక్క నిమిషం కాళేశ్వరం గురించి ఏం తెలుసా మాకు చెప్పు. కాళేశ్వరం గురించి చెప్పమ్మా. ఒక నిమిషం ఆగమ్మా. నువ్వు అడిగిన దానికి క్వశ్చన్ చెప్పినా ఆగమ్మా. 1,00,000 కోట్లు ఎక్కడి? 1,00,000 కోట్లు ఎక్కడి? 1,00,000 కోట్లు ఎక్కడి? ప్రభాగౌడ్ గారు 1-1 కాదు. రామత్ గారు వేరే టాపిక్ నేను తీసుకురాలేదు. మాట్లాడుతున్నాడు ఆయన. సూటిగా ఒకటే క్వశ్చన్ మరి నేను అడిగిన సమాధానం చెప్పండి. కాళేశ్వరంలో ఎన్ని ప్రాజెక్టులు చెప్పమ్మను? నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడవు కదా, కాళేశ్వరం ఏంటి చెప్పు. నేను చెప్తా, నువ్వు చెప్పు. నీకేం తెలుసు తెలంగాణ గురించి? చెప్పమ్మా, చెప్పు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, అది మేము చెప్పాలి. చెప్పు. పార్లమెంట్ సాక్షిగా అవినీతి జరగలేని చెప్పింది నువ్వెవరు నాకు అర్థమైతలేదు. నువ్వు ఎక్కడికి వచ్చావు? పార్లమెంట్ కంటే ఎక్కువ నువ్వు నిండు పార్లమెంట్ లో కాళేశ్వరం అవినీతి జరగలేదు అని చెప్పింది. ఎందుకు తీసుకొచ్చింది? కాళేశ్వరం వాళ్ళే చేపడుతున్నారు. పక్కన ఆంధ్రప్రదేశ్ జాతీయ హోదా ఎందుకు ఇస్తారు? ఈ ప్రాజెక్టులు ఎందుకు ఇయ్యరు? రామత్ గారు, మన సబ్జెక్ట్ ఇది కాదు. ఇద్దరు తీసుకొచ్చిండు ప్లీజ్. ఎవరు తీసుకొచ్చారు? మనతో పాటు కాంగ్రెస్ కత్తి రామత్ గారు ప్లీజ్. కత్తి వెంకటస్వామి గారు, నా ఆడియో వినిపిస్తుందా మీకు? రైట్ మళ్ళీ ఆయన మళ్ళీ తీసుకుందాం. కోటేశ్వర గారు మొత్తం అన్ని అంశాలన్నీ కూడా పక్కదోపడుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది అసలు? మోదీ విదేశాంగ విధానం విషయంలో పూర్తిగా వైఫల్యం చెందింది అనేది విపక్షాల ఆరోపణ. లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా గతం కంటే భిన్నంగా తాము ముందుకు వెళ్తున్నాము, అన్ని దేశాలతో కూడా సఖ్యతగా ఉంటున్నాం అనేది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ పార్టీ నాయకులు చెప్పుకునేటటువంటి అంశం. ఏం జరుగుతుంది అసలు? మీ విశ్లేషణ. మీరు పెట్టినటువంటి సబ్జెక్టు ఏదైతే ఉందో భారత్ అమెరికా సంబంధాలు, ఆ సంబంధాలకు సంబంధించి నరేంద్ర మోడీ గారు
ప్యారిస్ లో చేసినటువంటి వ్యాఖ్యలు, అదే సమయంలో అమెరికా మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి తీసినటువంటి దాని గురించి మాత్రమే నేను చెప్పాను. మిగిలినటువంటి విషయాల గురించి నేను ప్రస్తావించలేదు. నేను సబ్జెక్ట్ మాత్రం పరిమితమయ్యాను. ఆ సబ్జెక్టు మీద దాని మీద సూటిగా సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ప్రభాగౌడ్ గారు మిగతా విషయాలన్నీ ప్రస్తావించి అదెందుకు చూడరు, ఇదెందుకు చూడరు, ఈ విధమైనటువంటి పక్కదారి పట్టించేటువంటి వ్యవహారాన్ని వీక్షకులు బాగానే అర్థం చేసుకుంటారు. సూటిగా నేను 2 అంశాలను చెప్పాను. పశ్చిమాసియాలో శాంతికి విఘాతం కలిగించినటువంటి ఒక దుర్మార్గుణ్ణి నువ్వు శాంతి దూతవు అని 145 కోట్ల మంది జనాభా తరఫున భారత ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా చెప్తారు? ఆ ట్రంప్ సాగించినటువంటి యుద్ధం కారణంగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ లేకపోతే గ్యాస్ కి ఇతరతర ధరల పెరుగుదల గురించి జనానికి అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారికి తప్ప. మరి అటువంటి వాడిని ఏ విధంగా పొగుడతారు? దానికి నోరెలా వచ్చింది ట్రంప్ ను పొగడటానికి? అది నోరా లేకపోతే మరొకటా అని ప్రశ్నించాల్సి వస్తా ఉంది. రెండోది, నేను మళ్ళా చెప్పినట్టుగా మ్యాప్ల గురించి పాకిస్తాన్ వాడు అభ్యంతరం చెప్తేనేమో మ్యాప్ని వెనక్కి తీసుకుంటారు. భారతదేశం మాత్రం నోరు మీద ఏమిటంటే మౌన దౌత్యం. దేనికోసం అండి ఇది మౌన దౌత్యం? 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు. మనకి ఒకవైపేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మేము స్వాధీనం చేసుకుంటాం, ఇవన్నీ ఇట్లాంటి సొల్లు కబుర్లన్నీ చెప్తుంటారు. రెండోది, అమెరికా వాడు అసలు మన మ్యాప్ నుంచి తీసేస్తే డొనాల్డ్ ట్రంప్ ఇదేం బుద్ధిరా నీకని చెప్పేసి మాట్లాడేటువంటి ధైర్యం లేకపోతే, వీళ్ళు దేశభక్తి గురించి, దేశ ప్రయోజనాల గురించి వీళ్ళు మాట్లాడితే, రాహుల్ గాంధీ విదేశాల్లో ఇట్లా మాట్లాడారు, భారతదేశ పరువు తీశారని చెప్పేసి విమర్శ చేశారు. సరే, విమర్శ చేయండి. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసింది ఏమిటి? పశ్చిమాసియాలో శాంతికి డొనాల్డ్ ట్రంప్ ఎంతో కృషి చేశాడని చెప్పడం భారతదేశ పరువు తీయటం కాదా? భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మనోభావాలను దెబ్బతీయటం కాదా ఇది? ఎవరినైనా చెప్పమనండి, గుండె మీద చేసుకొని ట్రంప్ చేసినటువంటి దుర్మార్గమా లేకపోతే శాంతి ఇది? ఎట్లా మాట్లాడతారు? ఎవరిచ్చారు అధికారం భారత ప్రధానికి ట్రంప్ను పొగడమని? ఎట్లా చెప్తారండి? ట్రంప్ ఏమో దానికి పోగా నువ్వు దేవుడివి, నువ్వు అందగాడివి, ఇవే. ఇదా కావాల్సింది భారతదేశానికి? వీటిని గురించి ప్రశ్నిస్తే అవి కాకుండా ట్రంప్ గారు, మోడీ గారు చేసిన అవి కనపట్లేదా, ఇవి కనపట్లేదా? మీకు ఇవి కనపట్లేదా? ఈ దేశానికి అవమానకరమైనటువంటి వ్యవహారాలు మీకు కనపట్లేదా? అందుకని ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. అమెరికాకి ఇది పూర్తిగా లొంగుబాటు వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నేనేదో భారతదేశంలో పెట్టుబడులు పెడతానని చెప్తున్నాడు. గత 12 సంవత్సరాలుగా పెద్దగా పెట్టిందేమీ లేదు. ఏది నేను చెప్పినట్టుగా మారిషస్, సింగపూర్ తో పోలిస్తే అమెరికా 3వ స్థానంలోనే ఉంది. రేపు ఏం పెడతారో చూద్దాము. రాబోయేటువంటి కుదిరినటువంటి ఒప్పందంలో భారతదేశానికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అనేటువంటి దాని మీద పరస్పర భిన్నమైనటువంటి వార్తలు వస్తున్నాయి. వ్యతిరేకంగా అంశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, లేదు అనుకూలంగా అంశాలు ఉన్నాయని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అది బయటకు వచ్చిన తర్వాత దాని బండారం కూడా బయటపడుతుంది, ఎవరికి లొంగిపోయారు అనేటువంటిది. అందుకని సబ్జెక్ట్ గురించి మాత్రమే నేను మాట్లాడాను. మిగిలిన విషయాలు రామ్మూర్తి గారు లేకపోతే ప్రభాగౌడ్ గారు వాళ్ళు ఆరోపించుకున్నారు. నేను మాట్లాడలేదండి, నేను కూడా మాట్లాడలేదు. నేను ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడాను. నేను ఆరోపించు కాళేశ్వరం గురించి ఆమె చేసింది. నేను ఒకటి కోటేశ్వరరావు గారు మీరు ఉన్నారు కాబట్టి పెద్దలు కోటేశ్వరరావు గారు పెద్దలు ఉన్నారు. నేను ఒకటే నిమిషం అండి, మీ ముందే అంటున్నా. ఒకటే నిమిషం, మీరే మాట్లాడండి. కాళేశ్వరం గురించి ప్రభాగౌడ్ గారు 1,00,000 కోట్ల అవినీతి బీఆర్ఎస్ అని చెప్పారు. ఏమి చేశారు మీరు బీఆర్ఎస్ అవినీతి మీద? రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిషన్ నివేదిక ఆధారంగా దాని మీద దర్యాప్తు జరపమని సిబిఐకి రిక్వెస్ట్ చేస్తే దాదాపు 9 నెలలు 10 నెలలు అవుతాయి. ఇంతవరకు దాన్ని అంగీకరించినట్టు చెప్పరు, వ్యతిరేకించినట్టు చెప్పరు. ఏమి నైతిక హక్కు ఉందండి మీకు కాళేశ్వరం గురించి బీఆర్ఎస్ మీద లేకపోతే ఇంకొక పార్టీ మీద ఆరోపణ చేయడానికి?
బీఆర్ఎస్ తో మీరు చేతులు కలిపి కుమ్మక్కయి బీఆర్ఎస్ ను రక్షించడానికి తప్పితే ఆ సిబిఐ దర్యాప్తుకి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకపోతే సిబిఐ ఏం చేయలేదు. తేల్చండి, నిజం తేల్చండి. నిజం తెలిసి బీఆర్ఎస్ తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పండి, లేకపోతే ఒప్పు చేస్తే ఒప్పు చేసిందని కితాబు ఇవ్వండి. అసలు ఏమీ తేల్చకుండా పని చేసే ప్రభుత్వం అని చెప్తారు. ఏం పని ఇది? 1,00,000 కోట్లని మీరే చెప్పారు. మీ ప్రభుత్వం దగ్గర బంతుంటే దాని గురించి ఏం మాట్లాడకుండా కేవలం వాదన కోసం వాదనలు చేస్తే ఉపయోగం ఏముంది? అందుకని నిర్దిష్టంగా సబ్జెక్టుకి పరిమితం అయితే మీకు దానికి సమాధానం చెప్పడానికి మీ దగ్గర పాయింట్లు ఏమీ లేవు. అందుకని ఇతర అంశాల గురించి చెప్పుకుంటున్నారు. ఇతర అంశాల గురించి చెప్పుకోవాలంటే నేను చాలా విషయాలు చెప్తా. ఇతర అంశాల గురించి సిబిఐకి ఇచ్చినట్టు అసెంబ్లీలో తీర్మానం చేశారా? అది మీకు తెలుసా? చెప్పండి. ఏం తీర్మానం చేసేది? తీర్మానం కమిషన్ లో క్లియర్ గా ఏం చెప్పారు? నేచురల్స్ ఆఫ్ ప్రిన్సిపల్ జస్టిస్, నేచురల్స్ ఆఫ్ ప్రిన్సిపల్ జస్టిస్. ఒక నిమిషం ఆగండి. నేను సమాధానం చెప్తా. రామత్ గారు, నేను మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి. అది మా ఇష్యూ అండి, ఇది మా ఇష్యూ ఇది. అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం. పీసీ ఘోష్ కమిషన్ క్లియర్ గా నేచురల్స్ ఆఫ్ ప్రిన్సిపల్ జస్టిస్ అని చెప్పేసి మనకి క్లియర్ గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఏంటి, వీళ్ళు 9,000 కోట్లకే పెట్టారు తప్ప కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 కోట్లకు పెట్టలేదు. అది మా తప్పెట్లా అవుతుంది? వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కరెక్ట్ గా చేయకపోతే మా తప్పెట్లా అవుతుంది? సిబిఐకి అసెంబ్లీలో ఇప్పుడు ఉట్టిగా నేను సిబిఐకి ఇచ్చేసానంటే కాదండి, దానికంటే ఒక లెటర్ చూపించమనండి. స్టేట్ గవర్నమెంట్ ఒక లెటర్ లెటర్ చూపించమని. ఒక నిమిషం ఆగండి. మీరిద్దరు మాట్లాడడానికి ఒక నిమిషం ఆగమ్మా. నేను ఏమంటున్నా, ఒకటి నిమిషం. అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా ఒక నిమిషం అండి కోటేశ్వరరావు, అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా నేను ఏమంటున్నా, ఇప్పుడు 12 ఏళ్ల పాలనలో తెలంగాణలో కృష్ణా మీద గాని గోదావరి మీద గాని ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేసినలా వీళ్ళు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీ వాళ్ళని అంటున్నారు. అప్పుడు మాట్లాడడానికి వరకు అర్హత ఉంటుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో పోలవరం వీళ్ళు కడుతున్నారు, జాతీయ హోదా ఉన్నది. 5-6 సార్లు కొట్టుకపోయింది. పోలవరం పొల్లు సార్లు కొట్టకపోయినా అక్కడ రాజకీయం చేయరు, అక్కడ రాజకీయం మాట్లాడు, అక్కడ ఎంత డబ్బులు ఖర్చు అయితే వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు పెడతారు. కానీ ఇక్కడ ఓన్లీ 2 పిల్లలు కుంగిపోతే 1,00,000 కోట్లు ఆ 2 పిల్లలకు సంబంధించి దాదాపు 400 కోట్లు మాత్రమే. ఇంకోటి ఏంటంటే మేము తీసుకొచ్చిన అప్పు కూడా 94,000 కోట్లు మాత్రమే, అందులో ఖర్చు పెట్టింది కూడా 91 కోట్లు మాత్రమే. ఇది మాత్రం వాస్తవం. దీని తర్వాత 1,00,000 కోట్లు అన్నది అది వాస్తవంగా ఏంటంటే నిండు పార్లమెంట్ లో అదొక రాజకీయ ఆరోపణ మాత్రమే. అక్కడ జరిగింది మాత్రం ఇది అని క్లియర్ గా చెప్పింది. NDHA కూడా క్లియర్ గా రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే, ఇప్పుడు ఆ 2 పిల్లర్లు కుంగిపోయిన పిల్లర్లు కట్టుకోవచ్చు, లేకపోతే ఆ బ్లాక్ తీసేసి కట్టుకోవచ్చు, లేకపోతే ఒక కాపర్ డ్యామ్ నిర్మించుకోవచ్చు అని చెప్తే రాజకీయంగా ఆరోపణలు చేసుకొని బంగబెట్టి గుర్తించి తప్పలేదు. ఏం చేసినా తెలంగాణకు ఒక్క జాతీయ హోదా ఇచ్చిలా, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇస్తున్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మేమే చేపడతామని మాట్లాడిల్లు. నేను చెప్తున్నా, ఎవరు మాట్లాడిన కూడా చెప్తా. ఇవన్నీ ఉత్తమ చెట్టు కాదు కదా అని మాట్లాడినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తాం. ఆగండి. మీ నీళ్ళ విషయంలో మాట్లాడలేదు. సుక్క నీళ్ళు తెలంగాణ గురించి ఆగండి. కాళేశ్వరం జాతీయ హోదా ఇస్తాం, ఇది తెలంగాణకు చాలా అవసరం. బీజేపీ మాజీ నేత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 70 జాతీయ హోదాకి పాలమూరు రంగారెడ్డికి దివంగత సుష్మా స్వరాజ్ చెప్పింది. ఆమె చచ్చిపోయింది తప్ప తెలంగాణకి ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, కృష్ణా మీద గోదావరి మీద 12 సంవత్సరాల నుంచి ఒక్క ప్రాజెక్ట్ కట్టని బీజేపీ దుర్మార్గులు తెలంగాణ గురించి మాట్లాడలేదు. భారతదేశానికి సంబంధించి మాట్లాడమా నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడే నైతిక బాధ్యత లేదు మీకు ఏం మాట్లాడుతుంది? ఏ సుఖం నిలిచిందా? మీరు 12 ఏళ్ళ నుంచి మిషన్ భగీరథకి ఇచ్చిల్లా, మిషన్ కాకతీయకి ఇచ్చిల్లా. నేను మళ్ళీ చెప్తున్నా, కుటుంబానికి పోరాడారు. ఈ రోజు మీరు ఒక కుటుంబం ఒకటే బాగుపడింది, చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మీ వల్ల ఎవరికి లాభం అయింది? ఒక అదాని అమ్మాయి మీకు అవకాశం ఇస్తున్నా 2 minutes నేను చెప్తున్నా, మన కంప్లీట్ గా సబ్జెక్ట్ వేట్ అవుతున్నాం. ప్లీజ్ కంటిన్యూ రామత్ గారు. కంక్లూడ్. ఒక్క నిమిషం ప్రభగౌడ్ గారు, ప్లీజ్. నేను చెప్తున్నా, ప్రభగౌడ్ గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మీకు అవకాశం ఇస్తాను. నెక్స్ట్ ఆగమ్మా. నేనేమంటున్నా, నీళ్లు నిధులు నియామకాల విషయంలో మేము ఏం చేసినామన్నా తెలంగాణ పైన తెలుసు. ఉద్యోగాల విషయంలో 1,60,000 23 ఉద్యోగాలు ఇచ్చిన.
నేను చెప్తున్నా నీళ్ళ విషయంలో 98 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చిందని మీ పార్లమెంట్ చెప్పింది గత 9.5 సంవత్సరాలు. అదే విధంగా నిధుల విషయంలో 1 లక్ష పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 లక్షల దాకా తీసుకొచ్చిన ఇది మా ట్రాక్ రికార్డ్. మీరు ఏం చేసింది తెలంగాణకు నేను చెప్తున్నా కదా. మీరు ఇప్పటి వరకు ఎన్ని బడ్జెట్ చేసిందో కూడా చెప్తా. ఉత్తమ చెడ కాదు, సబ్జెక్ట్ వస్తా. అదే విధంగా 2014 నుంచి 26 వరకు 13 బడ్జెట్లు, అదే విధంగా 3 ఇంక్రీమ్ బడ్జెట్లు, మొత్తం 16 బడ్జెట్లలో తెలంగాణకు ₹1 ఎక్స్ట్రా చేయలేదు. మీరు చెప్తున్నారు కదా, మీరు యూపీకి తీసుకుపోయి యూపీకి ఇచ్చినాన్ని, అదే విధంగా బీహార్కి ఇచ్చినాన్ని, అదే విధంగా గుజరాత్ కి ఇచ్చినాన్ని, అదే విధంగా బెంగాల్కి ఇచ్చినాన్ని తెలంగాణ నేలకు ఇవ్వలేదు. మీకు అర్హత తెలంగాణ గురించి మాట్లాడేది. తెలంగాణ ఒక జాతీయ దేశాన్ని మోసం చేస్తున్నారు, మా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. మీకు అవసరమే లేదు. రైట్ ఓకే రామత్ గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటస్వామి గారు, నిన్న ఫ్రాన్స్ లో జరిగినటువంటి ట్రంప్ అలాగే ప్రధాని మోదీ భేటీకి సంబంధించి మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు వీక్షకులకు నమస్కారం. విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ దేశానికైనా కూడా దౌత్య సంబంధాలు మెరుగుపడాలని కోరుకుంటాం. అది అమెరికాతోటైనా, రష్యాతోటైనా, మిగతా దేశాలతోటైనా, ఏ దేశాలతోటైనా. అది అన్కండిషనల్ అడ్జస్ట్మెంట్ ఉంటే బాగుంటది, దాని కండిషనల్ కాకుండా. నేనేమంటున్నానంటే, ఈ పరిణామం ఏదైతే ట్రంప్ చాలా చపల చిత్తుడు ఆయన, ట్రంప్ చాలా వేవరింగ్ మైండ్, ఒక్కోసారి ఒకటి మాట్లాడుతుండే, ఒక్కోసారి ఒకటి మాట్లాడుతుంటాడు. సరే, ఏది మాట్లాడినా ప్రస్తుతం అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ భారత్ తోటి దౌత్య సంబంధాలు, వ్యాపార సంబంధాలు చక్కగా చేస్తాము, పెట్టుబడులు కూడా పెడతాము అనేటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాడో దానికి నిజంగానే ఆయన కట్టుబడి ఉంటే డెఫినెట్ గా భారతదేశానికి అది సానుకూలమైన విషయము. భారతీయులందరం కూడా మనం సంతోషించాల్సిన విషయమే. దాంట్లో ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండాల్సిన అక్కర్లేదు. అమెరికాతో దౌత్య సంబంధాలు మెరుగుపడడం వల్ల కొన్ని టెన్షన్స్ పోతాయి. అది బిజినెస్ పరంగా కావచ్చు, లేదా పెట్టుబడుల పరంగా కావచ్చు, లేదా ఇతరత్ర మన స్టూడెంట్స్ ఎక్కడ పోతారు, మన ఎంప్లాయీస్ ఎక్కడ పోతారు, ఇవన్నీ కూడా దౌత్య సంబంధాలు బాగుండాలని కోరుకుంటాం. ఆ దిశగా ఒక అడుగు పడింది. అది మనం టు అప్రిషియేట్ అటు ట్రంప్ ను కానీ, ఇటు ప్రధానమంత్రి కానీ మనం అప్రిషియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమంటే, ట్రంప్ ఒక వేవరింగ్ మైండ్ కాబట్టి ఎప్పుడేం మాట్లాడుతుందో కాబట్టి ఇది కరెక్ట్ గా ఉండడా అనేటువంటిది. సరే, మన వైపు నుంచి. రెండో వైపు మన వైపు నుంచి కూడా ఒక స్పష్టత ఉండదు. మోడీ గారు మౌనం అర్ధాంగీకారం లాగా చాలా సందర్భాల్లో అమెరికా నుంచి, ట్రంప్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్స్ విషయంలో చాలా మౌనంగా ఉన్నాడు ఆయన. మౌనము అర్ధాంగీకారం అవుతుంది. సో ఆ అర్ధాంగీకారం కారణంగా దేశానికి, దేశ యొక్క సార్వభౌమాధికారానికి, దేశం యొక్క ప్రతిష్టకు, దేశం యొక్క బెనిఫిట్స్ కు భంగం కలిగే విధంగా ఉన్నది. అట్లా కాకుండా మోడీ గారు కూడా దౌత్యపరంగా మన దేశం యొక్క మొదటి నుంచి సాంప్రదాయబద్ధంగా మనం ఎవరికి తలవంచకుండా మన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వచ్చినటువంటి నెహ్రూ టైం కావచ్చు, ఇందిరాగాంధీ టైం కావచ్చు, మన్మోహన్ సింగ్ టైం కావచ్చు, ఇట్లా పివి నరసింహరావు టైం కావచ్చు, ఇక మనము ఎక్కడ కూడా దౌత్య సంబంధాల విషయంలో ఏ దేశానికి తలవంచిన సందర్భం లేదు. సో దాన్ని మనం కాపాడాలి. మొన్నటికి మొన్న ఆయన రష్యా మీకు పర్మిషన్ ఇస్తేనే రష్యా నుంచి కూడా, రష్యాకు మనకు చాలా ఏళ్ళ సంబంధం ఉన్నది. ఎంద్రన్ రఘుమారెడ్డి గారు ఒకసారి అన్నారు, రష్యా తోటి మన సంబంధాలు మంచి కాదని విమర్శిస్తూ 60 ఏళ్ళ దోస్తి 20 ఏళ్ళ సుస్థి అనే ఒక సందర్భంగా అనడా. అంటే ఒక 60 ఏళ్ల నుంచి మనకు రష్యా తోటి ఉన్న సంబంధాలను ట్రంప్ అనడాన్ని క్వశ్చన్ చేయడం అనేటువంటిది మన సర్వభౌమాధికారం వదిలిపెట్టేది. కాబట్టి అట్లాంటి విషయాలలో కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత వ్యక్తం చేసి, ఇప్పుడున్నటువంటి ఉద్రిక్తత మధ్యన మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. అది ఆయిల్ విషయాలు కావచ్చు, గ్యాస్ విషయాలు కావచ్చు, ఇతర వ్యాపారాల విషయాలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ యుద్ధము సద్దుమణిగిపోయి ఈ జలసంధి ఓపెన్ కావడం వల్ల మనకి ఇప్పటికే కొంత సానుకూలత ఉన్నప్పటికీ ఇది రావడం వల్ల ఇంకెంత సానుకూలత వస్తుంది. దీన్ని మంచి పరిణామంగానే నేను భావిస్తున్నాను. రైట్, ఓకే. కోటేశ్వర గారు ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్. ఒకటేనండి, భారత ప్రయోజనాలని కాపాడేందుకు మన విదేశాంగ విధానం ఉండాలి. అదేవిధంగా ప్రయోజనాలే కాదు, ప్రతిష్టను కూడా కాపాడే విధంగా ఉండాలి.
అమెరికా ప్రెసిడెంట్ ను పొగిడితే మన భారత ప్రతిష్ట దిగజారుతుంది తప్ప ఇవాళ ఉన్నటువంటి వర్తమాన ప్రపంచంలో మన భారత ప్రతిష్ట జరగదు. నరేంద్ర మోడీ గారికి ప్రశంసలు దక్కుతాయి తప్ప అంతకు మించి దక్కేదేమీ లేదు. అందుకనే ఇప్పుడు వాణిజ్య ఒప్పందం అనేటువంటిది తదుపరి చర్చనీయాంశంగా ఉండబోతా ఉంది. ఆ వాణిజ్య ఒప్పందంలో ఉండేటువంటి అంశాలు మన భారత పరిశ్రమలకి, భారత వ్యవసాయానికి లేదా ఇతర వాణిజ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందా, అమెరికాకు ప్రయోజనకరంగా ఉంటుందా అనేటువంటిది ఒప్పందం వివరాలు బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మనం చర్చించుకోవచ్చు. అయితే ఇప్పటికే వచ్చినటువంటి లీక్ వార్తలు లేకపోతే ఇతరత్ర వ్యాఖ్యానాలు చూసినప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. అందువలన ఈ దశలో దాని మంచి చెడ్డల గురించి వ్యాఖ్యానించడానికి అది సరైనటువంటిది కాదు. అందుకని అసలు రంగు డొనాల్డ్ ట్రంప్ అసలు రంగు, నరేంద్ర మోడీ గారి అసలు రంగు ఈ ఒప్పందం వివరాలు బయటకు వచ్చిన తర్వాత వస్తాయి. అప్పుడు మరొకసారి మాట్లాడుకోవచ్చు. కానీ నిన్న ప్యారిస్ లో డొనాల్డ్ ట్రంప్ గురించే ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం, వాస్తవ విరుద్ధం అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. అమెరికా మ్యాప్ల విషయంలో ఇంతవరకు మన వైపు నుంచి కనీస నిరసన ఎక్స్ రూపంలో కూడా లేకపోవడం అనేటువంటిది గర్హనీయం. రామోద్ గారు ప్లీజ్ 1 minute లో కంక్లూడ్ చేయాలి. భారతదేశం నేనేమంటున్నా, ఒక ఎక్స్ లో పోస్ట్ పెడితే యుద్ధం ఆపింది అన్నప్పుడు ప్రకటించినప్పుడే వాస్తవంగా చెప్పాలంటే భారతదేశం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది మోడీ. మళ్ళీ కూడా చెప్తున్నా, 56 ఇంచుల ఛాతీ చూడడానికి బాగానే ఉంటది. ఇప్పుడు బాడీ షేమింగ్ గురించి కానీ, బాడీ పాజిటివిటీ గురించి కానీ మాట్లాడడానికి వేదికలు కావాలి. భారతదేశానికి సంబంధించి, అదే విధంగా అమెరికాకు సంబంధించిన అంశాలు, అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంబంధాల గురించి మాట్లాడుకునే వేదికలమైన ఒకరికొకరు పొగుడుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు శాంతికి సంబంధించి ఎవరు ఏం చేసిల్లు అన్నది ప్రపంచ వ్యాప్తంగా అందరికి తెలుసు. ఎవరు కూడా ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు, అదే విధంగా ఎవరికి భయపడుతున్నాడు, అదే విధంగా ఏదైతే అమెరికా ప్రెసిడెంట్ ఏ విధంగా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అన్నది ట్రంప్ అన్నది అందరికి తెలుసు. ఇప్పుడు ఇది దాచిపెట్టినా దాగే నిజం కాదు. అదే విధంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది ట్రంప్ అన్నది ఎవరికైనా తెలుసు. అనే విధంగా ఒకవేళ ట్రంప్ ను పొగిడినా లేకపోతే మోడీని ట్రంప్ పొగిడినా కూడా అది వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, గావీలు అర్థం చేసుకుంటారు తప్ప తెలంగాణ నేలకు కానీ భారతదేశాన్ని నేలకు కానీ వాస్తవంగా మోడీ వచ్చిన తర్వాత ముఖ్యంగా మా తెలంగాణ నేలకు లాభం జరగలేదని కూడా చెప్తున్నా. అదే విధంగా ఎందుకంటే ఒక ప్రాంతం గురించి మాట్లాడినా ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది, అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా కూడా. మళ్ళీ కూడా చెప్తున్నా, ఎందుకంటే ఒకసారి వేలు పెట్టి చూపే ముందు తెలంగాణ నేలకు మేము ఏం చేసినామన్నది కూడా బీజేపీ పార్టీ తెలుసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ఏం చేయలేదు, ఏమి ఇవ్వలేదు, అదే విధంగా ఇతర రాష్ట్రాలకు చేసినంత ఫేవర్ మాకు చేయలేదు. అదేవిధంగా ఎప్పటి మా 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 భర్తను కూడా అవమానించిన పరిస్థితులు ఉన్నాయి. నేను అదే కూడా చెప్తున్నా, బీజేపీ ఇప్పటికైనా నీళ్ల విషయంలో మాట్లాడే నైతిక కూడా లేదు. చెప్తున్నా కదా, నైతికత ఏం చేయలేదు అంటున్నారు. మరి గత 10-11 ఏళ్లలో ఎథనాల్ ఉత్పత్తి కోసం మేము దాని బ్లెండింగ్ పైన ఎంత పని చేస్తామనేది ఒకసారి గుర్తు చేస్తున్నాం. మేము దశాబ్దం క్రితం అయితే దేశంలో కేవలం ఎట్లా ఉండేదంటే 1.5% ఎథనాల్ బ్లెండింగ్ అనేది ఉండేది. మరి ఈ రోజున 20% మనం పెట్రోల్లో 20% అంటే 20% మన ఎథనాల్ బ్లెండింగ్ అనేది దగ్గరలో చూస్తున్నాం. అంటే దీనివల్ల మనకు ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం సుమారు 4.5 crores బ్యారెల్స్ చమురు అనేది మనకి తగ్గుతుంది. అంటే భారం అనేది మనకి తగ్గుతుంది. మరి ఇది ఎవరు చేస్తారండి? ఇది వాళ్ళ దిగుమతి ఎంత ఉందమ్మా? ఇప్పుడు దిగుమతి ఎంత ఉంది చెప్పండి. ఇతర దేశాల నుంచి భారతదేశం దిగుమతి ఎంత ఉంది? ఏం తెలియదు ఎందుకు వస్తారమ్మా? 80% అప్పుడు 80% ఇప్పుడు. ఏందండి ఇది? ఆమె మాట్లాడినప్పుడు లేదా అండి? ఇదే ఆమె మాట్లాడినప్పుడు లేదా? అప్పుడు 80%, ఇప్పుడు 80%. స్ట్రాటజిక్ ఆయిల్ సంబంధించి స్టోరేజ్ ఎక్కడుందో అడగండి ఆమెకు. విద్యుదీకరణ చేశామంటే ప్రతి సంవత్సరం దాదాపు రైల్వేకి 180 crores లీటర్స్ అంటే 180 కోట్ల లీటర్లు అదనపు డీజిల్ అవసరం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రభాగౌడ్ గారు, థ్యాంక్ యూ రామోద్ గారు, థ్యాంక్ యూ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ కత్తి వెంకటస్వామి గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే నిన్న ఫ్రాన్స్ లో G7 మీటింగ్ కి హాజరైనటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే మోదీని ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తడం కాదు, భారతదేశానికి నిజంగా ఏం చేస్తున్నారన్న దాని మీద స్పష్టత ఇవ్వాలి. కేవలం వ్యక్తిగత స్నేహాలు అనేవి దేశానికి పనిచేయవంటూ కూడా మన డిబేట్ లో పాల్గొన్నటువంటి ప్యానలిస్టులు చెప్తుంటే ఖచ్చితంగా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం భారత ప్రభుత్వం వెళ్తుంది. మోదీ విదేశాంగ విధానం కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంది. ఖచ్చితంగా కూడా భారత్ కు మేలు చేసే ప్రక్రియే తాము చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఇండియా అమెరికా సంబంధాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, అలాగే భారత్ కు ఏ రకమైనటువంటి లాభం చేకూరబోతుంది అన్న దానికి సంబంధించి.
ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.